హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం ఈ కంపెనీ కోడ్లో ఏమేం చేసామంటే OX15 ఉపయోగించి గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఇదిగోండి మన గ్రూప్ ఆఫ్ కంపెనీ యొక్క డీటెయిల్స్ KSR 9GC. అలాగే కంపెనీ కోడ్ని కూడా క్రియేట్ చేసాము. మన కంపెనీ కోడ్ KS66 అన్నమాట. అలాగే OX16 ఉపయోగించి కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేసాము. లాస్ట్ వీడియోలో అయితే కనుక బిజినెస్ ఏరియాస్ని కూడా క్రియేట్ చేసాం మనం OX03 తోటి. బిజినెస్ ఏరియాస్ ఇక్కడ చూడవచ్చు మనం హైదరాబాదు, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఈ 5 బిజినెస్ ఏరియాస్ని మనం క్రియేట్ చేసామన్నమాట. ఇప్పుడు 5th కాన్ఫిగరేషన్ ఏంటి అనేది చూద్దాము. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్, టీ కోడ్ OC1. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఫ్రెండ్స్, మన ఇండియాలో అయితే కనుక సౌత్ ఇండియా సేల్స్ హెడ్ అని, అలాగే నార్త్ ఇండియా సేల్స్ హెడ్ అని, ఇలా అన్నమాట. ఇలా ఉంటాయి సేల్స్ హెడ్. ఇప్పుడు మనమంతా కూడా సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి ఈ ఏరియాస్ బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా సౌత్ ఇండియా సేల్స్ హెడ్ అనేదాన్ని మనం ఒకటి క్రియేట్ చేయాలన్నమాట. దాన్ని కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని అంటారు. ఇది కొంచెం చూడండి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా సౌత్ ఇండియా సేల్స్ హెడ్లోకి రావాలి. అలాగే నార్త్ ఇండియాలో ఉన్నాయన్నీ కూడా నార్త్ ఇండియాకి రావాలన్నమాట, అసైన్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేయాలి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేదాన్ని క్రియేట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా, నేను దీన్ని కాపీ చేస్తున్నాను, మనకి టైం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి 5th కాన్ఫిగరేషన్. ఇదైతే కనుక అంటే మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మీన్ ఏంటంటే సౌత్ ఇండియా సేల్స్ హెడ్, నార్త్ ఇండియా సేల్స్ హెడ్ అని ఇలా ఉంటాయి కదా, ఇటువంటిది కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నమాట. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ రాసి చూపించాను. ఓకేనా? ఇది OC1. ఈ టీ కోడ్ తోటి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. /n OC1 టీ కోడ్ అది. ఎంటర్. ఇక్కడ మనం క్రియేట్ చేయాలి కాబట్టి నేను న్యూ ఎంట్రీ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 4 లెటర్స్ అనేవి ఇవ్వాలన్నమాట, ఆల్ఫా న్యూమరిక్. మన కంపెనీ కోడ్లో నేను 2 లెటర్స్ ఇస్తున్నాను, KS. అలాగే ఇదేంటి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా కాబట్టి నేను ఏమి ఇస్తున్నానంటే CV అని ఇస్తున్నాను. ఇచ్చి ఇక్కడ డిస్క్రిప్షన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అని ఇచ్చి లాస్ట్లో మన కంపెనీ కోడ్ ఇవ్వాలన్నమాట. మన యొక్క కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఏంటి? KSCB. ఇప్పుడు నేను ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సేవ్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ వస్తుంది. ఇక్కడ మనం ఏం చేసామనేది రాయాలన్నమాట. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా క్రియేషన్. ఇక్కడ మన కంపెనీ కోడ్ KS66 ఇచ్చి నేను సేవ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, డేటా వాజ్ సేవ్డ్. ఇలా రావాలన్నమాట మన యొక్క కంపెనీ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అది ఇది మనం ఇలా ఏది క్రియేట్ చేసినా సరే మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ నేను ఇస్తున్నాను. మన టీ కోడ్ వచ్చేసి OC1. ఇది మీకు అర్థమైందా ఫ్రెండ్స్? నేను మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనం ఈ కొత్త కంపెనీ కోడ్లో మనం ఏం చేసామంటే ఫస్ట్ OX15 అనే దాన్ని ఉపయోగించి గ్రూప్ ఆఫ్ కంపెనీని క్రియేట్ చేసాం. ఇది మన యొక్క గ్రూప్ ఆఫ్ కంపెనీ షార్ట్ డిస్క్రిప్షన్ అనమాట. ఇదిగోండి మొత్తం కంపెనీ నేము KSR గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అలాగే OX02 దాన్ని ఉపయోగించి ఏం చేశానంటే కంపెనీ కోడ్ని క్రియేట్ చేశాను. ఇదిగోండి మన కంపెనీ కోడ్. అలాగే OX16 తోటి కంపెనీ కోడ్ని గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశాను. తర్వాత OX03 అంటే బిజినెస్ ఏరియాస్ని క్రియేట్ చేశాను. ఈ 5 కూడా బిజినెస్ ఏరియా హైదరాబాద్ మన కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా గుంటూరు మన కంపెనీ కోడ్, అలాగే బిజినెస్ ఏరియా విజయవాడ మన కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా ఒంగోలు మన కంపెనీ కోడ్, అలాగే బిజినెస్ ఏరియా నెల్లూరు ఇదిగోండి మన కంపెనీ కోడ్. ఇవన్నీ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేశాను?
మళ్ళీ ఇంకొక సేల్స్కి అన్నిటికీ కూడా హెడ్ ఉంటుంది కదా, ఇందాక మనం అనుకున్నట్టు సౌత్ ఇండియా సేల్స్ హెడ్, నార్త్ ఇండియా సేల్స్ హెడ్ అని, అలా ఒక కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేదాన్ని ఒకదాన్ని క్రియేట్ చేశాను అనమాట. అంటే తర్వాత ఏం చేస్తాను, ఈ బిజినెస్ ఏరియాస్ అన్నిటినీ కూడా ఈ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి అసైన్ చేస్తాను. అంటే ఈ బిజినెస్ ఏరియాస్ అన్నీ కూడా దీనికి ఎందుకు వస్తాయి అని. ఓకేనా, ఇప్పుడైతే మనం కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేదాన్ని క్రియేట్ చేసాము. ఈ టీ కోడ్ తోటి మనం ఇచ్చిన కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా డీటెయిల్స్ అనమాట. ఇందులో ఏముంది, కేఎస్ అంటే మన కంపెనీ కోడ్లోనే 2 letters, సిబి అంటే కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అన్నమాట. ఇది అర్థమైందా ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. ఇదిగోండి స్క్రీన్ ఇలా 4 letters ఇవి ఇచ్చి డిస్క్రిప్షన్ మాత్రం ఇలా రాయాలన్నమాట. కన్సాలిడేషన్ బిజినెస్, ఇక్కడ అంతా రాయడానికి అయితే యాక్సెప్ట్ చేయదు, అందుకని నేను షార్ట్లో ఇచ్చాను. మన లాస్ట్లో మన కంపెనీ కోడ్ ఇచ్చాను. సేవ్ చేస్తే ఇలా రావాలి అన్నమాట. డేటా వాజ్ సేవ్డ్ ఇలా క్రియేట్ చేయాలి ఇది ఫ్రెండ్స్. ఓకే.